మట్టుకే కాదు, కానీ దేవుని మాటకు లోబడ్డడు. లోబడమే కాదు, కానీ ఇదిగో దేవుని వాక్యాన్ని విని, ఆయన స్వరాన్ని విని లోబడి ఆయన అడుగు జాడలో నడుచుకున్నాడు. అబ్రహాము దేవుని స్వరాన్ని విని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు తనతో మాట్లాడిన మాటను మనం చూస్తుంటే, వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట్లాడిన దేవుడు నెరవేరుస్తాడని నమ్మినాడు. మాట్లాడిన దేవుడు నెరవేరుస్తాడని విశ్వసించినాడు. అబ్రహాము యొక్క జీవితంలో, తన జీవితంలో